తెలుసు. బాగుంది కానండి, ఇది ఏదో అవసరం ఉంది, భగవంతుడిని అడిగారు, కాదనం, బాగుంది. అసలు నిజంగా ఏ అవసరం లేకపోయినా రోజులు బాగానే పెడుతున్నా, అసలు ఈ రోజు పూజ చేయడం అనేటటువంటి దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అసలు దాని వెనక ఏదైనా శాస్త్రీయమైన కారణం ఉంటుందా? విదురుడు ఎందుకు చెప్పాడు అసలు దైవానికి నమస్కారం చేయమని? నేను మీకు ఒక్క మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు పూజ చేస్తున్నాడో వాడు లోకము చేత పూజింపబడతాడు. నేనన్న మాట బాగా పట్టుకున్నారా? ఎవరు పూజ చేస్తాడో వాడు లోకము చేత పూజ అందుకుంటాడు. అదేమిటండి మీరు అన్న మాట మాకు బాగా అర్థం కాలేదు, మీరు ఏదో అన్నారు బాగుండదని అన్నాం అంతే అంటారా? మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తా. పూజ అంటే ఏమిటి? పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళో దీపం పెడుతున్నా, ఎందుకు? ఎవరు భగవంతుడు? చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖవిదహనో యస్య వాస్తేయమబ్ధి అంతస్తం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అంటున్నామా విష్ణు సహస్రానికి? వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్ని నయనం అంటున్నామా పరమశివుణ్ణి? సూర్యచంద్రులు ఇద్దరూ ఆయనకి కన్నులు, అంటే వెలుగుకు వెలుగు ఆయన. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంది వేదం. భాగవతంలో పోతన గారైతే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కావల యవ్వండేకృతి వెలుగువతని నేసే వింతున్ అన్నారు. అంతా చీకటైపోయాక కూడా వెలుగుగా నిలబడగలిగిన వాడెవరో వాడే పరమాత్మ. ఆయన స్వరూపమే వెలుగు. మరి వెలుగులకు వెలుగైన వాడికి ఈ దీపం ఎందుకు? ఏమిటి దీపం పెట్టకపోతే ఏమవుతుంది? ఆయనకి కనపడదా మనకు కనపడదా? పోనీ తెల్లవారుదావనో చీకట్లోనో పూజ చేసావు, దీపం పెట్టావు, నీకు ఉపయోగం ఏమో, ఆయనకు ఎవడొచ్చి చేస్తున్నాడో ఆయన కనిపెట్టడానికి బాగుంటుందేమో అనుకో. పొద్దున్న 10ంటికి సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముందు దీపం ఎందుకండి? ఏమిటి దానివల్ల ఉపయోగం? అంటే కేవలం దీపం వెలిగించడం కాదు. దీపం ఎందుకు వెలిగిస్తారంటే, ఈశ్వరా నువ్వు ఈ కంటికి వెలుగిచ్చావు, ఈ కంటి వెలుతురులో నా భార్యని చూస్తున్నా, బిడ్డల్ని చూస్తున్నా, మనవల్ని చూస్తున్నా, పర్వతాలు చూస్తున్నా, జలపాతాలు చూస్తున్నా, చెట్లు చూస్తున్నా, స్నేహితుల్ని చూస్తున్నా, మనవల్ని చూస్తున్నా, దేవాలయాన్ని చూస్తున్నా, ధ్వజస్తంభాన్ని చూస్తున్నా, ఎంత సంతోషపడుతున్నాను. ఇన్ని సుఖాలకి కారణం నువ్వు కంటికిచ్చిన వెలుగు కదూ. నువ్వు ఇంత వెలుగు నా కంటికి పెట్టి ఇన్ని సుఖాలు అనుభవించడానికి నన్ను కారణం చేశావు. కాబట్టి నీకు నేను కృతజ్ఞతగా, నీకు నేను మళ్ళీ కృతజ్ఞత చెప్పడానికి ఏ వెలుగు నా కంటికి ఇచ్చి నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావో ఆ వెలుగుకు ప్రత్యామ్నాయంగా ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను. ఆ భావన ప్రధానం. అంతేకాని నూనె అయినా, నెయ్యి అయినా, 3 ఒత్తులైనా, 2 ఒత్తులైనా, 5 ఒత్తులైనా, ఇటు తిప్పనా అటు తిప్పనా ఎన్నాళ్ళు మాట్లాడతావు? అది ఎన్నాళ్ళు కర్మ దగ్గర ఆగిపోతావు? కర్మ తజ్జడం అంటారు ఉపదేశసారంలో రమణ మహర్షి. మంచిదే, మొదట తెలుసుకో. ఏదో సాధ్యం త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులను అందులోనే చెప్పారుగా. ఇంకా ఎవరైనా ఎప్పుడైనా ఏమండి మీకు ఏమైనా అడుగుతారా? అడగండి. అంటే దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలండి? బతికున్నంత కాలం అదే. ఇంకా ఏం పొయ్యొచ్చండి? ఎటు తిప్పి పెట్టాలండి? అసలు ఎందుకు పెడుతున్నావు తెలుసుకో. కృతజ్ఞత చెప్పడానికి పెడుతున్నావు. బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే భగ్నవ్రతే తదా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటారు కిష్కింధకాండలో లక్ష్మణస్వామి రాముడితో మాట్లాడుతూ. ఎవరికైనా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారం పొంది కృతజ్ఞత చెప్పని వాడికి నిష్కృతి లేదు. అయినప్పుడు భగవంతుడు ఈ కంటికి వెలుగిచ్చాడు, ఆయన ఉన్నాడు, ఈ కంటిని పెట్టినవాడు వాడు. ఆయన లేకుండా ఈ కన్ను రాదుగా. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి చపాతీ ఉంటే ఖచ్చితంగా ఎవరో పెట్టారుగా, నా భార్య ఊళ్ళో లేకపోతే. అలా ఈ కన్ను పెట్టినవాడు ఒకడు ఉండాలి కదా. ఈ కన్ను పెట్టినవాడు ఒకడు ఉన్నాడు, వాడిని భగవంతుడు అని నేను పిలుస్తున్నాను. వాడు నాకు రాత్రి బడలిపోతే కన్ను నిద్రాకాలిక సుఖం ఇచ్చేటప్పటికి తెల్లవారేటప్పటికి మళ్ళీ కంటికి శక్తినిచ్చాడు. కాబట్టి దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నా. వాడు నాలుకనిచ్చి నాలుక మీద రసాంకురములు పెట్టాడు. నాలుక మీద ఏదైనా పెట్టగానే రుచి తెలుస్తుంది. అంతేకాదు, వెంటనే నాలుకలోంచి దవడలలోంచి లాలాజనము ఉత్పత్తి అయ్యేటట్టుగా చేశాడు. అందులో జిగురుగా ఉండేటటువంటి మ్యూకస్ టైలిన్ అనబడేటటువంటి 2 పదార్థములు ఉత్పాదనమవుతాయి. ఆ మ్యూకస్ ఏం చేస్తుందంటే సూక్ష్మ క్రిములను చంపేస్తుంది.
టైలిన్ ఏం చేస్తుందంటే జిగురుగా ఉండి కంఠంలోంచి కడుపులోకి పదార్థం జారిపోవడానికి ఉపకారం చేస్తోంది. ఇవన్నీ నేను 1/4 కిలో తెచ్చుకుని నోట్లో పోసుకున్నాను. అది అవడంలో ఎవడో ఒకడు తయారు చేస్తున్నాడా వీటన్నింటినీ లోపల? వాడెవరున్నాడో, ఎవడు నాకు రుచి తెలిసేటట్టు చేస్తున్నాడో, నేను తెలియక వేడిది తినేస్తే రసాంకురములు కాలిపోతాయి, మళ్ళీ తెల్లవారేటప్పటికి రసాంకురములు పుడతాయి, కొన్ని లక్షల రసాంకురములు ఉంటాయి నాలుక మీద. అటువంటి వాడికి నేను కృతజ్ఞత చెప్పడానికి పరమ ప్రశాంతమైన స్థితిలో నేను ఈ భావనతో ఉన్నాను కాబట్టి సాత్విక పదార్థాన్ని నైవేద్యం పెడతా. ఓ పటికి బెల్లమో, ఓ పండో, ఓ పాలో, ఓ పలహారమో అక్కడ పెట్టి ఈశ్వర స్వీకరించండి అంటున్నాను. అంటే కృతజ్ఞత. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కృతజ్ఞత ఈశ్వరుడి దగ్గర మొదలైంది, అది కిందకెళ్ళింది. చిన్న ఉపకారం చేశాడు ఎవరో, ఆ ఉపకారం చేసిన ఆయన వచ్చాడు. అదేం పెద్ద ఉపకారం ఏం కాదు లోకం దృష్టిలో, చాలా చిన్న ఉపకారం. కానీ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన వచ్చినప్పుడు కొడుకుని పిలిచి, ఒరేయ్ ఎంత ఉపకారం చేశారో తెలుసురా, మొన్న మీ అమ్మ నీ దగ్గరికి వచ్చింది, ఒక్కడనే ఉన్నా, జ్వరం వచ్చింది, చలి, ముసుగు పెట్టుకుని గడగడలాడుతూ పడుకున్నా, లేచి కిందకి వెళ్ళడానికి కూడా ఓపిక లేదు, బయట హోరున వాన, ఆ వానలో మహానుభావుడు వచ్చాడురా, ఎందుకో ఏమండి ఇలా ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళని పిలిచి కారు ఎక్కించి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి, పాపం ఆయన భార్య 2 రోజులు ఇక్కడే పడుకుని వంట చేసి పెట్టి పచ్చం పెట్టి, పాపం ఆవిడ వెళ్ళక వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారో ఆవిడికి చెప్పకండి అని చెప్పి మామూలుగా మాట్లాడండి అని 2 రోజులు అంత జాగ్రత్తగా చూసుకుని జ్వరం తగ్గడానికి ఉపకారం చేశాడు రా అని చెప్తానా కొడుక్కి? చెప్పకపోయినా అది ఆయన స్వభావం, ఉపకారం చేశాడు. కానీ నేను ఆయన ఉపకారం గుర్తు పెట్టుకుని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఏమన్నా ఆయనకి ఇంత చిన్న ఉపకారం చేస్తే అన్ని మాటలు చెప్తారండి బాబోయ్, ఆయనకి ఎంత కృతజ్ఞతో అని 10 మంది నా పట్ల గౌరవం పెంచుకుంటారా పెంచుకోరా? అంటే అందుకోసం చెప్పుకోవడం కాదు, ఎవడికి కృతజ్ఞత ఉన్నదో వాణ్ణి లోకం నమ్మి గౌరవిస్తుందా గౌరవించదా? అయినప్పుడు భగవంతుడికి పూజ చేయడం అంటే కృతజ్ఞతావిష్కారం అయితే, కృతజ్ఞత కలిగిన వాడిని లోకం పూజిస్తుందని పూజించిన వాడు పూజింపబడతాడని నేనంటే తప్పెందుకైంది? పూజ చేసిన వాడు పూజలు అందుకుంటాడన్న మాట నేను చెప్పింది యథార్థమా కాదా? యథార్థమేగా. కాబట్టి ఇది నీకు సద్గుణముగా ప్రవర్తించాలి అంటే నువ్వు భగవంతుణ్ణి పూజించడం నీకు రావాలి. ఆ తర్వాత ఎవరు చిన్న ఉపకారం చేసినా వాళ్ళ పట్ల నీకు మర్యాదతో కృతజ్ఞతతో గౌరవించడం అలవాటవుతుంది. దానివల్ల ఏమవుతుంది? 10 మంది చేత నువ్వు గౌరవింపబడతావు, ఆ గుణము నిలబడుతుంది, అది నీ పిల్లలకు అబ్బుతుంది. ఎక్కడ ఎవరు చిన్న ఉపకారం చేసినా గౌరవంగా మాట్లాడడం, అపకారం చేసినా మరిచిపోవడం, ఇవి అలవాటయ్యాయనుకోండి. ఉపకారికనుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికనుపకారము నెపమెన్నక చేయువాడే నెర్పరి సుమతి. ఇది మనకి సనాతన ధర్మం నేర్పినటువంటి గొప్ప విశేషం, అది చెప్తున్నాడు విదురుడు. కాబట్టి దైవాన్ని పూజించడం నేర్చుకో. కాబట్టి ఏలినవాణిని, అలాగే దైవము, ఆలిని అంటే భార్యని గౌరవించడం రావాలి జీవితంలో. ఎందుకు రావాలి అని అడగచ్చు మీరు. మా అమ్మ నన్ను కంది కాబట్టి ఆవిడికి సహజంగా ప్రేమ. మా నాన్నగారు ఆయన తేజస్సు కదూ నేను నా పుట్టుకకి కారణం, అందుకని ఆయనకి నేనంటే ప్రేమ. దానికి ఒక కారణం ఉంది. నాతో కలిసి పుట్టారు అన్నదమ్ములు, నాతో కలిసి పుట్టారు అక్క చెల్లెళ్ళు, ఒక అనుబంధం ఉంది. మేమందరం ఒక్క తీగ పువ్వులం, ఒక్క చెట్టు కాయలం, ఒక్క చెట్టు పళ్ళం. కాబట్టి ఒక్క చోట కలుసుకున్నప్పుడు మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అని మేము ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోవడానికి, కలిసి తినడం, కలిసి కూర్చోవడం, కలిసి మాట్లాడుకోవడం. రాత్రి 1 గంట అయిపోయినా చిన్నపిల్లలు అయిపోయి, ఒరే నీకు గుర్తుందా, నువ్వు ఏదైనా హాస్యానికి కానీ నవ్వడం మొదలెట్టావా ఇల్లు బద్దలైపోయేటట్టు నవ్వుతావు. మామూలుగా అంత పెద్ద నవ్వు నవ్వవు. నువ్వు అంత సంతోషపడిపోయావా నవ్వు ఊళ్ళో వాళ్ళందరికీ వినపడుతుంది, అలా నవ్వుతావు. ఓసారి నీకు గుర్తుందా మనందరం కలిసి ఓ చలనచిత్రానికి వెడితే, అయ్య బాబోయ్ నువ్వు నవ్విన నవ్వుకి అందరూ వెనక్కి తిరిగి నిన్నే చూశారు.